వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో రీల్. మరి షో రీల్ కి ఇవాళ వస్తున్న గెస్ట్లు ఎవరో తెలుసా? వాళ్ళకు తెలియదు, నాకు తెలియదు. తెలియదు కదా, నువ్వు ఆనందపడే ఒక విషయం చెప్పనా? ఏమిటది? ఈ రోజు ఒక బ్యూటిఫుల్ హీరోయిన్ మన షోకి వచ్చేస్తుంది. ఆమె పేరు సౌమ్య. ఓ మై గాడ్, సౌమ్యంగా ఉంటుందా? చాలా సౌమ్యంగా ఉంటుంది. మరి ఈ సౌమ్యని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ అప్పాజీ గారు కూడా మనతో ఉన్నారు. ఆయన కూడా వచ్చేసారు మన షోకి. ఆయన కూడా వస్తున్నారా? అవును. ఓ వెరీ గుడ్. హీరోయిన్ మటుకు వస్తుందా? హీరోయిన్ కూడా వస్తుంది. ప్లీజ్ వెల్కమ్. నో ప్లీజ్ ప్లీజ్. లేట్ చేయకుండా వెల్కమ్ చెప్పేద్దాం. ప్లీజ్ వెల్కమ్ సౌమ్య అండ్ అప్పాజీ గారు. అక్కడ డైరెక్టర్ కి హాయ్ అంటే సో మరి హీరోయిన్ బాగుంది కదా, బాగా అనిపిస్తుంది కదా, చాలా అందంగా ఉంది. ఏ సినిమాలో చేసిందో కూడా చెప్పనా? చెప్పు. ఏ సినిమాలో చేసిందంటే రాజ్ మహల్ అని ఒక సినిమా వచ్చింది, అది పక్కా చేయాల్సింది. ఇప్పుడు హగ్ చేసుకోవాలని అవసరమా? దెయ్యం పేరింటేనే భయపడతావు. ఆ సినిమా వాళ్ళు ఇక్కడికి వచ్చారు. మరి ఇంకా విశేషాలు తెలుసుకోవాలంటే వాళ్ళు కూర్చోబెట్టారు కదా. ఫస్ట్ కూర్చోండి. హాయ్ అప్పాజీ గారు. హాయ్ సౌమ్య. వెల్కమ్ టు అవర్ షో. ఎలా ఉన్నారు? ప్రస్తుతానికి అయితే చాలా బాగున్నా. అవును, అందరినీ భయపెట్టేసి మీరు మాత్రం చాలా బాగున్నారు. యాక్చువల్గా చిన్నప్పటి నుంచి నాకు హర్రర్ సినిమాలు అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం అనమాట. నాకు ఎక్కువ నా జీవితంలో గడిపింది నైట్. నేను ఒంటరిగా ఎక్కువ గడిపా విత్ హర్రర్ మూవీ చూసి పడుకుండేవాడిని. ఇలాగా సినిమాలు చూసి చూసి ఎప్పటికైనా సరే. భయపడేవారా అప్పుడు హారర్ ఫిలిమ్స్ చూస్తున్నప్పుడు? యాక్చువల్గా చిన్నతనంలో మా ఇల్లే ఒక ఏజెన్సీలో ఉండేది. మా ఇంటి పేరు కొండ. ఓకే. యాక్చువల్గా అక్కడి నుంచి వచ్చినవాడిని. కొండ ప్రాంతం అంటారు దగ్గరగా, అది దగ్గరగా. ఇంకా అలా వాళ్ళ సిటీలు హైదరాబాద్ దాకా వచ్చేసాను. డైరెక్టర్ కూడా అయిపోయారు. మీ ఇంట్లో డాక్టర్ దగ్గర తీసుకెళ్ళదా? ఈయన చిన్నప్పటి నుంచి పిచ్చి పిచ్చిగా తేడా ఉన్నాడు అని చెప్పి? అలాంటిది ఏం లేదు. రాత్రిపూట ఒంటరిగా తిరగడం, పడుకుంటాడు, వీడికి ఏమైందో ఏమిటో అలాంటిది ధైర్యవంతుడు అనేవారు. 2 కిలోమీటర్స్ నేను మూవీ సెకండ్ చూసి ఇంటికి వచ్చేసాను, వాక్ చేసుకుంటే చెట్ల కింద అడవిలోంచి. మామూలుగా ఈ రోజుల్లో ఎక్కువగా హారర్ కామెడీ ఎక్కువగా ఇష్టపడుతున్నారు, అంటే కామెడీని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వెళ్ళి చూసి 2.5 గంటలు టికెట్ కొని చూసినప్పుడు నవ్వుకోవడం ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మీరు చెప్పిన పాయింట్ బాగుందమ్మా. అయితే యాక్చువల్గా ఏంటంటే ఇది రాజమహల్ అన్నది హర్రర్ కి ఎక్కువ స్కోప్ నేను ఇవ్వలేకపోయాను, ఎందుకంటే సబ్జెక్ట్ పెద్దది. హారర్ కి స్కోప్ ఇవ్వలేకపోయారు. అంటే సబ్జెక్ట్ తెలియజేయాలంటే ఆ కామెడీలో పోతుంది, సబ్జెక్ట్ పోతుంది, మిస్ అవుతుంది. కథ ఇది 2 తరాల కథ నేను చెయ్యాలంటే 2 hours లో చూపించాలంటే బేబీ నేను చాలా కథ మీద నేను బేస్ చేశాను. హర్రర్కి వెళ్దామంటే అక్కడ కూడా హర్రర్ ఉంది, కామెడీ ఉంది, ఆడియన్స్ హ్యాపీ. అయితే సబ్జెక్టు అండ్ సస్పెన్స్ బాగా. అందులోకి ఏంటంటే మన సినిమాలో 6 అమ్మాయిలు విత్ 7 7 అమ్మాయిలు. 7 అమ్మాయిలు. ఈ 7 అమ్మాయిని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. ఒకరు మెయింటైన్ చేయడం చాలా కష్టం. అయ్యి బాబోయ్, మామూలుగా ఏం చేసామని అమ్మాయిలమే కదా. ఎంత అమ్మాయినా రెడీ అవ్వండి అన్నప్పుడుగా నా జీవితం తెల్లారిపోయేది. అది రాలేదు, ఇంకా నేను రాలేదు, అది రాలేదు. మీకు చెప్పండి, కొత్త డైరెక్టర్ అంటే మరీ ఆడేసుకుంటారు. చాలా రెస్పెక్ట్ ఇచ్చాం. సౌమ్య ఓకే, సౌమ్య పర్ఫెక్ట్. పక్కన ఉన్నారు కదా, వెళ్ళాక మాట్లాడుకోవచ్చు. ఏ రకంగా అలా ఆడుకోలేదు. నేను ఎప్పుడు ఆయన ఏ రోజు నేను ఆడుకోలేదు. టైం అంటే టైం కి వెళ్ళి నేను షూట్ చేసుకొని ఇక్కడ పాస్ చేద్దాం, అక్కడ చెప్పండి. సౌమ్య ఓకే వచ్చారు, కానీ సాయంత్రం డబ్బులు ఇస్తాను వెళ్ళలేదు కదా. తనకి అడక ముందే 1 hour ముందే అన్ని ఇచ్చి పంపించేసారు. మీ క్యారెక్టర్ గురించి చెప్పండి సౌమ్య, ఇందులో ఎలా ఉంటుంది? అంటే ఎక్కువ మంది దెయ్యాలే ఉంటాయా? ఇది హారర్ సినిమా కాబట్టి మాక్సిమం దెయ్యాలు భయపడే వాళ్ళే ఉంటారు. మీరు భయపెడతారా భయపడతారా ఈ సినిమాలో? ఇందులో నన్ను చంపేశారు బేసిక్ గా. ఓకే. అప్పాజీ గారు అంటే మీరు డబ్బులు ఇస్తే గానీ వెళ్ళట్లేదు కదా, అందుకని చంపేశారు. మీ క్యారెక్టర్ చంపేశారు. ఉన్న కొంచెం సేపు కూడా సూపర్ ఉంటుంది నా క్యారెక్టర్. అని అలా అంటుంది కదండి. అసలు ఫస్ట్ అండ్ హాఫ్ లో సస్పెన్స్ పెట్టింది ఈ అమ్మాయి మీదండి. ఓకే, ఫస్ట్ హాఫ్ మరి అది చెప్పట్లేదు, సస్పెన్స్ సౌమ్య మీదే ఉంటది. కానీ నన్ను మాత్రం లోయల్లో పరిగెత్తేసేసారండి. అసలు ఫుల్ గా రన్ అన్నమాట. మొత్తం ముళ్ళు, నా కాలికి దెబ్బ కూడా తగిలింది ఈయన సినిమా వల్ల. అవునా? యాక్చువల్గా ఏంటంటే నర్సాపూర్ ఫారెస్ట్ లో షూట్ అన్నమాట. తను చాలా రన్నింగ్ బాగా చేసింది సౌమ్యతో మాత్రం. రన్నింగ్ బాగా చేసింది.
యాక్టింగ్ సూపర్. ఇంకా ఓకే. మూవీ మాత్రం చాలా బాగా వచ్చింది. ఇకపోతే ఆ అమ్మాయి కోసం కూడా జనాలు చాలా మంది ఆడియన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ అమ్మాయి కోసం పరిగెట్టినందుకే కదా యాక్టింగ్ ఫుల్ పరంగా యాక్టింగ్ పరంగా. ఈయన డబుల్ రోల్ ఇందులో డ్యూయల్ రోల్. ఓకే. అంటే హీరోకి 3 అయితే ఇక్కడ ఈవిడ కూడా 2. సూపర్. ఇందులో మెయిన్ ఏంటంటే అమ్మాయిలందరూ సింగిల్ క్యారెక్టర్స్ ఉంటాయి, కానీ నాకు డబల్ అన్నమాట. డ్యూయల్ చేశాను, 2 తరాలుగా చేశాను. ఓ అది చేసి ఇది బెటర్ అంటే అమ్మాయి పైన స్పెషల్ గా. అలానేం లేదు, దాని మీద ఎందుకు వదిలేయచ్చుగా. రెండో క్యారెక్టర్ ఇచ్చారంటే అడగాలి కదా థాట్ వచ్చినప్పుడు. అది దాంతో ఇది Why you are concentrating on that thing only? మీరు థింక్ చేస్తున్నారు సత్యన్న గారు. ఆయన ఫీల్ అవుతున్నారు. అయ్యో నన్ను సూర్య గారు వచ్చేసి చంపేసే సీన్ అన్నమాట. ఇలా లాక్కొని వస్తూ ఉంటారు. ఆ ముళ్ళల్లో వాటిలో కాలు పట్టుకొని అలా లాక్కొని వస్తారు. ఓకే. ఇట్స్ టోటలీ డిఫరెంట్ అన్నమాట. సినిమా అయిపోయింది మొత్తానికి అయితే. ఫైనల్ గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఇది నా 4 సంవత్సరాల కళ. నేను ఎవరి దగ్గర పని చేయలేదు, అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా చేయలేదు. బేసిక్గా నేను సినిమాలు చూసి 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 కథ ఎలా రాయాలి, దాని సిచ్యువేషన్ డైలాగ్స్ ఎలా రాయాలి. ఈ సినిమా కథ, మాటలో, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ నేనే. సంగీతం సార్ ఈ సురేష్ ఇవ్వనని టాలెంట్ పర్వాలేదు, మంచి అవకాశం ఆ టాలెంటెడ్ పర్సన్కి ఇచ్చారు. నేను వెతుక్కున్నాను. చిన్న సినిమా మనం ఎత్తుక్కోవాలి తప్పదు. మొత్తమే దొరికేసాడు, ఎతికితే దొరికాను. దొరికి మంచి టీంనే పెట్టుకున్నాను. 3 పాటలు ఉన్నాయి సినిమాలో, 3 సాంగ్స్. ఒకటి ఐటమ్ సాంగ్, స్టార్టింగ్ నా సినిమాలో ఐటమ్ సాంగే వస్తుంది. ఓపెనింగ్ ఐటమ్ సాంగ్. రెండోది రొమాంటిక్ సాంగ్. అచ్చా. మూడోది క్లాసికల్ సాంగ్. భలే ప్లాన్ చేశారు ఇక్కడ కూడా. ఏంటి మీ బాధ? అయితే ఈ మూవీలో 10 నిమిషాల షో తర్వాత నుంచి హర్రర్ స్టార్ట్ అయిపోతుంది. 10 నిమిషాల నుంచి 10 నిమిషాల్లో పాత తరాన్ని చూపించేసి ఎక్కువసేపు ఉంచకూడదు. పాత తరాన్ని బోర్ కొడుతుంది, చంపేయాలి. సడన్ గా చంపేస్తాను అందరినీ. హీరోని చంపేశాను, హీరోయిన్ చంపేశాను. ఈ హీరో చిన్న వయసు సేమ్ క్యారెక్టర్. మళ్ళీ సిటీకి వచ్చేసాను ఇమీడియట్లీగా. సిటీకి వచ్చినా సరే ఎక్కువసేపు సిటీలో ఉంచలేదు, మళ్ళీ జనాలకు అక్కడ కూడా బోర్ కొడుతుంది. సిటీ సినిమాలు చూసేసి బోర్ కొడుతుందని మళ్ళీ పిల్లోడు పెంచిన పెద్ద చేసిన వ్యక్తి, నాన్న మీకు పలానా ఊర్లో ఇన్ని ఆస్తులు ఉన్నాయి, మీ బ్యాక్గ్రౌండ్ ఉంది అనగానే ఇక్కడ రాజ్మహల్ బంగాళా ఊగుతుంది. నీకోసం వెయిట్ చేస్తున్నాను. ఈ కుర్రోని కూడా చంపాలి అక్కడ. పగ, మామూలు పగ కాదు. మీరు చెప్తుంటే బాగుందండి. బగబగమండే బేతత్మ స్వర్ణ మంజరివే అయితే నేను కాలానికి వెదిరెళ్ళే కాలాంతకుణ్ణి. మొత్తం మీద ఈ ఆత్మని 3 బంధిస్తారండి. ప్రతి సినిమాలో 1 పర్సన్ బంధిస్తాడు. ఇందులో సాయి బంధిస్తాడు, నిలబడదు. మాంత్రికుడు జీవా బంధిస్తాడు, నిలబడదు. అఘోర 100 అడుగులు భూగర్భ సమాధి చేస్తాడు క్లైమాక్స్ లో. ఇంకా జనాలు ఏం నవ్వు వస్తారు బయటికి, అంతే ఇంటెన్షన్ గా వస్తారు. అబ్బా బాగుంది అరే ఫీల్ తోటి వస్తారు. అంటే సస్పెన్స్, ఏం జరుగుతుంది అన్న థ్రిల్ ఉంటుంది కదా, అది నేను ఈ మూవీలో చూసాను. ఓకే, మీ వాయిస్ చాలా బాగుంది. ఎవరైనా చెప్పారా? ఒక డైలాగ్ చెప్తే చాలా బాగుంటుంది. ఇంకా ఇందులో నాకు అడగాలనుకున్నది డైలాగ్స్ అబద్ధాలు ఆడేస్తున్నారండి అందరూ. అయ్యో డైలాగ్ అయితే ఊరుకుంటారా డైరెక్ట్? అంతే కదా, చంపేస్తారు. అంటే అలా ఏం లేదు, కానీ అలా చూపించడంలోనే మొత్తం రన్నింగ్ షాట్స్. సో సూర్య గారు వచ్చేసి నన్ను తిడతారనమాట. రోజా క్యారెక్టర్స్ నేమ్ రోజా. ఓకే, అంటే ఈమె యాక్చువల్ గా ఒక రొమాంటిక్ డ్రెస్ వేసుకుంటారు. నాట్ లైక్ రొమాంటిక్, లైక్ ఫ్రాక్ అన్నమాట, వెస్టర్న్ అవుట్ఫిట్. ఓకే, ఫ్రాక్ వేసుకొని రన్నింగ్ చేయించారా? లేదు దాంట్లో రన్నింగ్ లేదు, అంటే ఈయన అంతే వేసుకుంటే అక్కడ హీరో గారు దెబ్బలాడతారు. అంటే రాజా రవీంద్ర వర్మ పి అంటే ఎలా ఉండాలి, ఇలాంటి డ్రెస్సులు కాదని చెప్పి ఆయన సారీ ఇస్తాడు. ఎందుకు ఇచ్చాడు అన్నది సస్పెన్స్. చాలా మంచి డైరెక్టర్, చాలా మంచి పర్సన్. సో ఎప్పుడు కూడా మమ్మల్ని అసలు డిస్టర్బ్ చేసేవారు కాదు. నేను చేయలేనండి రన్నింగ్ అన్నా, లేదు సౌమ్య చెయ్యాలమ్మా మన సినిమా మనం. సో అంటే ఎంకరేజ్ చేసేవారు, కానీ ఎప్పుడు డిస్కరేజ్ చేసేవారు కాదు. నువ్వు మంచిగా చేస్తున్నావు, బాగా చేస్తున్నావు. సో ఇంకా ఆయన ఎక్కువ వర్క్ చేయించుకోవడానికి ట్రై చేశారు, కానీ ఏ రోజు కూడా మమ్మల్ని అలా ఎందుకు చేసా, ఇలా ఎందుకు చేసా అనేసి. ఇది నెక్స్ట్ సినిమా ప్లానింగ్ ఉందా అండి? ఆల్రెడీ అందుకే అలానే లేదు. సీరియస్లీ నేను ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళడమే నన్ను సెలెక్ట్ చేసుకున్నారు డైరెక్టర్ గారు.
స్టార్టింగ్ ఎప్పుడైతే నేను ఆయన దగ్గర ఎంట్రీ ఇచ్చావా, ఎంట్రీలోనే పడి నా క్యారెక్టర్కి తను సూట్ అయిపోద్ది నాకు రాగానే ఫస్ట్ టైం నేను ఫిక్స్ చేసి. సినిమాటోగ్రఫర్ గురించి చెప్పండి, కెమెరామ్యాన్ గురించి. బాబు జిఎల్ బాబు. అయితే మన బడ్జెట్లో ఒక పెద్ద దొరకడం చాలా ఇబ్బందికరం. సరే బేబీ ఎంత కెమెరామెన్ అయినా డైరెక్టర్ మైండ్లో కొన్ని ఉంటాయి. అవును, జస్ట్ ఆపరేటింగ్ అంటే డైరెక్టర్ తెలియదు కానీ ఇది కెమెరామెన్ చేయాలి కాబట్టి కొన్ని ఉంటాయి. కాబట్టి తనతో నేను కొంచెం నా కథలో షేర్ చేయించి కొంచెం. అసలు ఈ కథ చెయ్యాలి అన్న ఆలోచన ఎక్కడ పుట్టిందండి? కథ నేను ఈ లైన్ అన్నది చిన్నది రాసుకున్నాను నేను సరదాగా. ఒక పేజీలో రాసుకున్నారా సార్? చిన్నగా అంటే ఏదో టెలిఫిల్మ్ లో ఒక 10 నిమిషాలు చేద్దామని రాశాను. అది నేను ఒక్కొక్క ఫ్రెండ్కి ఒక్కొక్కటి చెప్తూ ఉంటే ఇది సాగి చాట్ అయిపోయిందండి. పెంచుకుంటూ వచ్చేస్తున్నాను. ఎంతమంది చెప్పారు సార్? 4 సంవత్సరాల నుంచి చెప్తూనే పోయారు. 400 మంది చెప్పాను నేను. అబ్బో, 4 జిల్లాలు తిరిగాను దగ్గర తెలిసి ఉండే నా సొంత అంత తిరిగినందుకు 2.5 సార్ ఇది డ్యూరేషన్? లేదు 2 hours. 2 hours లేకపోతే ఇంకా నయం అప్పటికి ఆపేశారు. ఇంకా నయమా? మీరు ఇంకొన్ని ఎక్కువ జిల్లాలు తిరుగుంటే ఆనందా? తిరిగాయండి. అయితే అందరూ వింటున్నారు, చేయగలుగుతానా చేయలేనని అనుమానం ఉంటుంది కదా. ఉంటుంది న్యాచురల్. దాని మీద వాళ్ళు ముందుకు వచ్చి ఆగిపోతున్నారు. అయినా సరే పట్టు విడిచిన విక్రమార్కుల్లాగా నేను వాళ్ళని పట్టుకున్నాను. ఇంకా సూర్య గారు ప్రొడ్యూసర్ గారు మాత్రం నాకు ఒక సినిమా ఇచ్చి నా ప్రాణాన్ని నిలబెట్టారు నిజం చెప్పాలంటే. అంటే అందరూ కొత్త వాళ్ళు ఇందులో, సూర్య గారు కొత్త వాళ్ళు, అందరూ కొత్త వాళ్ళే కానీ బేసికల్గా నాకు యాక్టింగ్ వచ్చాను. మీకు యాక్టింగ్ ఇది నా ప్లస్ అయిందండి. నేను అందరికి యాక్టింగ్ చేసి చూపించేవాడిని నేను. అవునా? ఇలా చెయ్యాలి అని. ఈ సినిమాలో ప్రాంప్టింగ్లు కొన్ని అవసరాలు కూడా నేనే చెప్పుకుండేవాడిని. ఈ సినిమాలో 7 హీరోయిన్లు పెట్టుకున్నారు కదా, ఈ 7 హీరోయిన్లు మీకు కథకు అవసరం వచ్చారా లేకపోతే వాళ్ళతో ఏమైనా రొమాంటిక్ చూపించేసి కస్టమర్లను పిలిపిద్దామని చెప్పి గిరాకులను రప్పిద్దామని చెప్పి? అసలు ఫస్ట్ నుంచి నా ఫస్ట్ ప్రొడ్యూసర్ చెప్పిన దగ్గర నుంచి అదే కథ, అదే అమ్మాయిలు, అంతేగాని మధ్యలో అది ఏం లేదు. కానీ ఆ 7 ఉండాలి, ఉంటేనే సినిమా, లేకపోతే లేదు. ఫైనల్గా ఒక్క అమ్మాయి మాత్రమే మిగులుతుంది సినిమాలో. సరే, ఈ సినిమా షూటింగ్ సందర్భంగా ఎవరికి అమ్మాయికి దయ్యం పట్టిందని చెప్పారు హీరో గారు వచ్చిన పూజ గారికి. యాక్చువల్గా చెప్పుకోండి అదొక పీడకలు అయిపోయిందండి మాకు. పూజా సింగ్ అని యాక్చువల్గా నాకు డూబ్ క్యారెక్టర్ కావాలి. డూబ్ క్యారెక్టర్ కావాలంటే ఆ క్యారెక్టర్కి ఎవరూ లేరు. సరే, ఈ పూజా సింగ్ అన్న అమ్మాయిని డూబ్కి పెట్టా. అమ్మాయి క్యారెక్టర్ ఆ పోట అయిపోయింది. ఇంకా డూబ్కి ఎప్పుడైతే పెట్టాను ఈ అమ్మాయి డ్రెస్, దయ్యం డ్రెస్ ఈ అమ్మాయికి వేసా. పూజా సింగ్ నువ్వు ఈ వర్క్ చేసేసానంటే 4-5 షాట్లు ఉంటాయి, చేయండి మీరు అని చెప్పేసి అనేసి ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. దయ్యం వచ్చి ఆ చీకట్లో అలా వచ్చి అలా వెళ్తూ ఉండాలన్నమాట. సరే, అటు ఇటు వెళ్తున్నప్పుడు ఈ లోపల ఈ అమ్మాయి లోపలికి వెళ్ళి కూర్చుంది. తెలియకపోతే అని అప్పుడు షూటింగ్ జరుగుతుంటేనే లోపల గదిలో సౌండ్ వస్తుంది, దబ్బా 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 తలుపులు బాధేసుకుంటున్నారు. ఏంటి అని నేను చెప్పి అందరూ పరిగెట్టుకుని వెళ్తే ఆ రోజు లంగవాణి డ్రెస్ అండి, చున్నీ పీకేసింది. భయం వేసేస్తుంది, బాధేసుకుంటుంది, తలుపేసి కొట్టేసుకుంటుంది. ఈ నన్ను వదలని చెప్పేసి అంటుంటే మొత్తం మీద అమ్మాయిని పాపం మా హీరో గారు, రియా గారు, సూర్య గారు, ఇంకొక క్యాషియర్ ఇంకొక ఆయన ఉన్నారు. ఆయన ముగ్గురు మొత్తం హెల్ప్ చేసి మొత్తం కార్లు ఎక్కించి రూమ్ తీసుకెళ్ళిపోయారు. మొత్తం మీద నేనైతే పోలేకపోయాను, ఎందుకంటే సూర్య గారు మెయిన్ ఆర్టిస్ట్ ఉండిపోయారు ఇక్కడ. మన వర్క్ మళ్ళీ ఆయన నైట్ ఫ్లైట్, తెల్లవారుజామున 6 గంటల ఫ్లైట్, నేను 2 గంటలు లిఫ్ట్ చేసి మళ్ళీ పంపించాలి. సరే అని చెప్పేసి మొత్తం మీద ఆ అమ్మాయిని చాలా నీరసం అయిపోయిందండి అమ్మాయి. ఇది హారర్ సినిమా. ఈ షూటింగ్ జరుగుతున్నప్పుడు షూటింగ్ లో ఏదైనా కామెడీ ఇన్సిడెంట్స్ జరిగాయా? నేను విజయనగరం షెడ్యూల్కి వెళ్ళలేదు అమ్మాయికి దయ్యం పట్టినప్పుడు. సో అమ్మాయి ఏం చేసిందంటే పూజా సింగ్, రియా వీళ్ళిద్దరూ వస్తున్నప్పుడు నాది రన్నింగ్ షార్ట్స్ ఉన్నాయి. సో విలన్స్ వచ్చేసి నాకు వెంటపడడం, నేను రన్ చేయడం, సో ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు సరే సంథింగ్ ఏదో డిస్టర్బ్ అయిపోయి కూర్చున్నాను నేను. కూర్చోగానే ఎప్పుడైతే పూజ ఎంటర్ అయిందో వీళ్ళందరూ ఇట్లా వెళ్ళిపోతున్నారు. దయ్యం భయపడి, అంటే దయ్యం వస్తుంది. నేనేంటి తన్ని క్యాజువల్లీ హై డియర్ హౌ ఆర్ యు అనేసి నేను హక్ చేసుకుంటున్నాను. వీళ్ళందరూ మొత్తం ఎవరైపోతున్నారు, దూరం వెళ్ళిపోతున్నారు. అప్పటికి తెలియదు, నాకు తెలీదు అసలు ఏం జరుగుతుంది ఏంటి అని. అంటే అమ్మాయి దయ్యం మేడం, మీరు అమ్మాయిని వెళ్ళి హక్ చేసుకుంటున్నారు. అయ్యో అవునా? సో అసలు ఉన్నారు అందరూ కూడా ఇంకా అదే ఫీల్ లో ఉన్నారు, ఇంకా అమ్మాయిలో ఇంకా దయ్యం ఉందేమో అనే ఫీల్ లో ఉన్నారు. నాకు తెలియదు అసలు ఇంత ఇన్సిడెంట్ జరిగిందని కూడా నాకు తెలీదు. నేను అమ్మాయిని వెళ్ళి క్యాజువల్ గా హై డియర్ హౌ ఆర్ యు అని చెప్పేసి తను వచ్చేసింది, నేను వచ్చేసి అలా హక్ చేసేసుకున్నాం, కూర్చున్నాం.
అలా చూస్తూనే ఉన్నావు. రియా ఏమో టెన్షన్ పడుతుంది, నాకు అర్థం కావట్లేదు. అంటే షూట్ వల్ల టెన్షన్ పడుతుందని నేను ఫీల్ అవుతున్నాను, కానీ అమ్మాయి ఇంకా దయ్యం ముందు ఇలా జరిగింది కాబట్టి తెలుసుంటే హక్ చేసేవారు కదా. అది తెలిసింటే నేను హక్ చేసి జంప్ అక్కడి నీకు విషయం చెప్తా, నాకు కూడా దయమట్లేదు. అంటే హక్ చేసుకుంటారని అలా అని కాదు, అంటే హక్ చేసుకోవడం వల్ల వస్తుంది లేదో అది తెలియదు, అది సత్యానికి తెలియాలి. ఎందుకు ఈయన ఎప్పుడు అదే పనిలో ఉంటారు. నిజమే, ఒక్కొక్క డైరెక్టర్ది ఒక స్టైల్ ఉంటుంది. అయితే మీరు వెనకాల ఈ జుట్టు వేసుకోవడానికి కారణం ఆ పిల్లక? నేను యాక్చువల్గా తిరుపతి మొక్కున్నాను. అంటే సినిమా చేసి సక్సెస్ అయితే సక్సెస్ అవుతే తిరుపతి మెట్లు ఎక్కుతున్నానండి. నార్మల్ అంటే తీసేదేమో దెయ్యాల సినిమా తీస్తారు, మళ్ళీ అది సక్సెస్ అయితేనేమో మొక్కునే దేవుడికి మొక్కుంటారా? దెయ్యాలు ఉన్నాయి దేవుడికి వెళ్ళి మీ జుట్టిస్తారా? దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో దయ్యాలు ఉన్నాయి అన్నది కూడా అంతే నిజం కదా. సూపర్. దానికోసమనే నేను కొంచెం మొక్కు ఉంది. నేను ఒక్కనే కాదు, అందరూ మొక్కించేసారు నడిచెక్కిస్తానని. స్వామి కూడా ఈ బాడీ చచ్చిపోయింది. దేవుడా, ఇప్పుడు అల్లు అర్జున్ లాగా నేను అనాలి దేవుడా. అందరూ మెట్లు అయితే అందరు మెట్లు ఎక్కాలి, సచ్చినట్టు గుండె చేయించుకోవాలి. అందరూ హెయిర్లు పెంచుకొని ఉన్నారు నాకు లాగా, నేను ఒక్కనే కాదు. ఓకే అండి, మరి మీ సినిమా గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? ప్రేక్షక దేవుళ్ళకి నా ఒక చిన్న విన్నపం, ఇది చిన్న సినిమా కాదు, ఒక మంచి సినిమా. ఈ మంచి సినిమాని చూసి మమ్మల్ని ఆదరిస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి సౌమ్య? చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, సినిమాని సినిమాలా చూడండి. ఇట్స్ నైస్ ఫిలిం. థియేటర్లోనే చూడండి, పైరసీ చేయకండి. అది కూడా యా, థియేటర్లోనే చూడండి, పైరసీ చేయకండి. ఈ ఫిలిం అని కాదు, ఏ ఫిలిం అయినా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఫిలిం మరింత మంచి సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడికి వచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.